వారిని తప్పించలేకపోయాను. అంటే మానవుని ధనము, మానవుని అధికారము, మానవునికి కలిగిన ఆస్తి ఆ రాబోచున్న ఉగ్రత నుంచి తప్పించలేదట. ఈ రోజున చెవులకి, ముక్కులకి, మెడలకి, చేతులకి తెగ పెట్టేసుకుని మురిసిపోతున్నటువంటి వెండి బంగారములు కూడా రాబోచున్న ఉగ్రత నుంచి మనల్ని తప్పించలేవు. స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక ఆవిడ సరిగ్గా అంత ఉంటుందండి. ఆవిడ వస్తే కొన్ని ఇళ్ళకి గుమ్మాలు మార్చాలి. ఆవిడ అంటుంది, అయ్యారండి మా ఆయన గారితో చిన్న కోరిక కోరానండి, ఆ కోరిక మా ఆయన గారు తీర్చినట్లు ప్రార్థన చేయండి అంది. ఎంతకీ ఏంటమ్మా నువ్వు కోరిన కోరిక అంటే, ఏముంది అయ్యారండి, వడ్డానం చేయించమన్నానండి అంది. ఏం చేయించాలంట? వడ్డానం అంట. వడ్డానం చేయించమన్నానండి అయ్యారంటే, మరి చిన్న మనిషా, సన్నగా నాజుగా అని ఉంటుందా? ఆ అమ్మాయి వస్తే, హంగా తల్లి వస్తే ఆ గుమ్మాలే మార్చేయాలి. మరి మీ ఆయన ఏమన్నాడంటే, ఏమై ప్రపంచంలో బంగారం అంతా కలిపినా నీకు వడ్డానం అవదన్నాడంట. ఏమన్నాడు? కొంతమందికి ఎంత పిచ్చో ఏంటంటే, బంగారం అంటే ఎంత పిచ్చో. అక్కడ అన్నాడు జెఫన్యా గ్రంథములో 1:18, ఉగ్రత దినమునందు నీ వెండి బంగారములు నీకు అక్కడికి రావు. వెండి బంగారము ఏది నిన్ను తప్పించలేదు. అంటే మానవుడు సంపాదించుకుంటున్న ఆస్తి, ఐశ్వర్యం, ధనము, బలము ఏది ఆ ఉగ్రత నుంచి తప్పించలేదు. మానవుడు చెవులకి, ముక్కులకి పట్టుకుని ప్రయత్నపడుతూ, ప్రయాసపడుతూ మురిసిపోతున్న వెండి బంగారాలు ఏమీ కూడా మానవుడిని తప్పించలేవు. మరి ఆ రాబోచున్న ఉగ్రత నుంచి ఎవరండి మానవుడిని తప్పిస్తాడు అని మనం చూస్తే, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1:10 రాశాడు, ఆ రాబోచున్న ఉగ్రత నుంచి ఒకే ఒక్కడు మనల్ని తప్పించగలడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా చెప్పకూడదు, ప్రభుకి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాబోచున్న ఆ ఉగ్రత నుంచి నిన్ను తప్పించి తన ఉన్నతమైన నిత్యత్వములో, ఆ మహిమలో నిన్ను ప్రవేశింపచేయుటకు ఆయనే నిజమైన దేవునిగా ఈ లోకానికి వచ్చిన ఏకైక దేవునిగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. భగవంతుడు అనగా ఎవరండి? భగవంతుడు అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములని, అరిషత్ గుణములను జయించిన వాడు భగవంతుడు. అంటే భగవంతుడు కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరమని అరిషత్ గుణములను జయించిన వాడే భగవంతుడు. ఇలాగే ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరమని అరిషత్ గుణములను జయించిన వాడు ఎవరయ్యా అని ఈ లోకమంతా వెతికి సంచారము చేసి పరీక్షిస్తే ఒకే ఒక్కరు కనబడతారు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ఆ ఉన్నతమైన దేవుడు, నిజమైన దేవుడు, నిత్య జీవమైన ఆ దేవుడే 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ లోకానికి వచ్చి పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో మరణించి, తద్వారా కలుగుతున్న నరక పోషానికి పోతున్న, ఉగ్రత పాలైపోతున్న మానవుణ్ణి విడిపించడానికి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణం అవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సకలమైన పాపాలు పోవాలంటే రక్తము చిందించబడాలి. కోడెల రక్తమో, గొర్రెల రక్తమో, ఎడ్ల రక్తమో కాదు, తద్రక్తం పరమాత్ముడిదై ఉండాలి. అలాగూ పరమాత్ముడై శరీరధారిగా ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి మానవ కోటిని విమోచించింది ఎవరని మనం వెతికి చూస్తే ఒకే ఒక్కరు కనబడతారు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి పౌలన్నాడు, రాబోచున్న ఉగ్రత నుంచి మిమ్మల్ని విడిపించుటకు, రాబోచున్న ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. మతాన్ని స్థాపించడానికి కాదు, యేసు ఎందుకు వచ్చాడు? మతం మార్చడానికి కాదు. యేసు ఎందుకు వచ్చాడు? ప్రాణం పెట్టడానికి వచ్చాడు. రాబోతున్న ఉగ్రత నుంచి మానవుణ్ణి విడిపించడానికి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. తప్పించడానికి వచ్చాడు. మన ధనం మనల్ని తప్పించలేదు, మన ఐశ్వర్యం మనల్ని తప్పించలేదు,
మన ఆస్తి మనల్ని తప్పించలేదు. శాంపిల్ భూమి మీదకి వచ్చింది 3 సంవత్సరాల క్రితం. ఏంటది? కరోనా. పేపర్లో హెడ్డింగ్ ఏంటి తెలిసిన? కోటీశ్వరులను కాటేసిన కరోనా. కోట్ల రూపాయలు కాపాడలేకపోయినాయి. మనుషులు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా బ్రతకలేదు. కోటీశ్వరులు కనుమరుగైపోయారు. అంటే కరోనాలో డబ్బు పనిచేసిందా? మాట్లాడతలేదండి. పనిచేసిందా? బంగారం పనిచేసిందా? వెండి పనిచేసిందా? ఏ ఆస్తే కానీ పని చేయలేదు, ఏ బంగారమే కానీ పని చేయలేదు. ఈ రోజున మనం బ్రతికి బట్టగట్టి ఇలాగ ఉన్నామంటే యేసయ్య కృప మనల్ని కాపాడింది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శాంపిల్గా కరోనా వచ్చింది భూమి మీదకి. దానికే ప్రజలు గుండెలు బాధేసుకున్నారు. దానికే ప్రభుత్వాలు ఏం చేయలేకపోయినాయి, రాజులు ఏమి చేయలేకపోయారు. మానవుడి దగ్గరున్న ఆస్తి పాస్తులు మానవుడిని కాపాడలేకపోయినాయి. వెండి బంగారాలు మనుష్యుని రక్షించలేకపోయినాయి. నిజ దేవుడిని యేసుక్రీస్తు వారు తన మహాకృపలో తన బిడ్డలందరినీ కాపాడుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అలాగే ఈ భూమి మీద ప్రతి వ్యక్తిని పుట్టించింది ఆయనే కాబట్టి, మంచి వారికి చెడ్డవారికి ఆయనే తండ్రిగా ఉన్నాడు కాబట్టి వారిని కూడా కాపాడింది ఆయనే. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నా ప్రియులారా, ఈరోజు నాకు డబ్బు ఉంది, నేను బాగా చదువుకున్నాను, నాకు ఉద్యోగం ఉంది, నాకు అందం ఉంది, నాకు బలం ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, నాకు ఎన్నో ఎకరాల పొలం ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, బంధువులు ఉన్నారు. ఎవ్వరు నిన్ను రాబోవచ్చున్న ఉగ్రత నుంచి తప్పించలేరు. నిన్ను రాబోవచ్చున్న ఆ మహాభయంకరమైన ఉగ్రత నుంచి తప్పించుటకు ఒకే ఒకడు సమర్థుడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ మాటలు తెలియపరుస్తున్న నేను 1980వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణములో మార్కండేయ గోత్రంలో జన్మించాను. నా తండ్రి గారి పేరు రాఘవులు, నా తల్లి పేరు రమాదేవి. పితరులు నేర్పిన భక్తి ప్రదములు నా తల్లిదండ్రులు ముందుకు నడిపించబడుతూ ఉండేవారు. యేసు ప్రభు అంటే మాకు తెలియదు, యేసయ్య అంటే మాకు తెలుసు. ఒకే మాట, ఆయన ఒక మతం, ఆయన ఒక ప్రాంతం, ఆయన ఒక దేశం, ఆయన ఒక జాతి అనుకునేవారు. ఎవరైనా ఇలా కోటాలు పెడితే హల్లెలూయాలు పెట్టారా కోటాలని అవమానపరుచుకుంటూ హేళన చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. క్రైస్తవుల్ని కానీ సేవకుల్ని కానీ ఇట్లాంటి కూడికల్ని కానీ బాగా ద్వేషిస్తూ ఉండేవాళ్ళం. యేసయ్య అంటే మాకు తెలీదు. ఇలాగూ నా తండ్రి పాడైన స్కూటర్ల మెకానిక్ బాగా నేర్చుకుని పాలకొల్లు పట్టణంలో ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా ఒక షాపు తీసుకుని 4 కుర్రవాళ్ళు పెట్టుకుని మంచిగా మెకానిక్ పని చేస్తున్నాడు. 2 చేతుల సంపాదన పెరిగింది. ఎప్పుడైతే డబ్బులు పెరిగినాయో స్నేహితులు పెరిగారు. డబ్బు లేనంతకాలం ఎవరు స్నేహం చేయరు. డబ్బులు పెరిగితే స్నేహితులు పెరిగారు. ఎప్పుడైతే స్నేహితులు పెరిగారో నా తండ్రి భయంకరమైన త్రాగుడికి బానిసగా మారిపోయాడు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు చేస్తున్న పనిని పట్టించుకోకుండా, భార్యను పిల్లల్ని పట్టించుకోకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా విపరీతంగా త్రాగుతూ ఉండేవాడు. ఇంకెంతగా త్రాగేవాడంటే తాగేసి రోడ్ల మీద దొల్లేసి అంతగా. డబ్బులు లేకపోతే ఎవరైనా రిపేర్ చేయడానికి స్కూటర్ ఇస్తే ఆ స్కూటర్ని తాకట్టు పెట్టుకుని మరీ తాగేస్తూ ఉండేవాడు. ఇక తాగుబోతువాడు అన్నారు ఎవరిని? మా నాన్నగారిని. ఎవరైతే కలిసి తాగారో, ఒరేయ్ ఎంత వీరాది వీరుడు లేడురా, సూరాడు సూర్యుడు లేడురా అనే వాళ్ళందరూ ఎప్పుడైతే తాగుడు పెరిగిపోయిందో తాగుబోతాడు అన్నారు. నా తల్లిని తాగుబోతు అని భార్య అన్నారు, మమ్మల్ని తాగుబోతు అని పిల్లలు అన్నారు. ఇక రాను రాను తాగుబోతుడికి పని ఎవరిస్తారు? పని అంతా పోయింది. ఇక మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళు చూశారు, ఎలాగైనా నా తండ్రిని మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అన్ని ప్రయత్నాలు విఫలమైపోయినాయి. ఇక పరిస్థితుల్లో అన్నారు, రేయ్ నువ్వు నీ భార్య నీ 2 కుమారులు ఇంట్లో నుంచి బయటికి పోండి, వేరే కాపురం వెళ్ళిపోతే నువ్వు మారుతామన్నారు. వేరే కాపురం పెట్టారు. ఇంకా మా నాన్నగారు త్రాగుడు పెరిగిపోయింది. నా తల్లి, నేను, మా తమ్ముడు నా తండ్రిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా నా తండ్రి జీవితంలో
మార్పు లేదు. ఇక 13 సంవత్సరాలు త్రాగాడు, తిరిగాడు, బాగా అడుక్కుని మరీ తాగిస్తూ ఉండేవాడు. ఊరంతా అప్పులైపోయినాయి. మేము పిల్లలం, మాకు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రం లేక ఎంత అల్లాడిపోతూ చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటే మా మేనత్తలని రై తాగుబోతుడు పిల్లలు ఎలాగే ఉంటారని మమ్మల్ని ఏలం చేస్తూ ఉండేవారు. తినడానికి తిండి లేక ఆకలితో అల్లాడిపోతూ ఉంటే మా దగ్గరలో ఒక బేకరీ ఉంటే కేకులు కట్ చేసిన తర్వాత నల్లగా మాడిపోయిన రద్దు ముక్కలు పెంట మీద పడేస్తే ఆ పెంట మీద పడిపోయిన రద్దు ముక్కలు, ఆ కేకు ముక్కలు తీసుకుని తినడానికి ప్రయత్నపడుతూ ఉండేవాళ్ళం. చాలా శాపాన్ని అనుభవిస్తూ ఉండేవాళ్ళం. ఇక కాలక్రమంలో 13 సంవత్సరాలు అయిపోయింది. ఎంతగా ప్రయత్నం చేసినా నా తండ్రి మార్పు చెందడం లేదు, మారలేకపోతున్నాడు. ఒకరోజు శనివారం అండి, సంత. ఆ రోజు అన్నాడు, నేను ఎంత ప్రయత్నం చేసినా ఈ త్రాగుడిని మానలేకపోతున్నాను. నా పనంతా పోయింది. ఈరోజు నేను పనిలోకి వెళ్తాను. ఏదైనా ఒక 10 రూపాయలు పని వస్తే ఎలుకల మందు ప్యాకెట్ కొని తెస్తాను. మన తల్లి నలుగురు నీటిలో కలుపుకొని తిరిగి చచ్చిపోదామన్నాడు. మేము సంతోషంగా త్వరగా పనిదో చేయబాబు, దరిద్రం వదిలిపోద్దన్నాం. విచారంగా మా నాన్నగారు వెళ్ళి ఆ రెంచుల బోర్డు పెట్టుకున్నటువంటి ప్లాట్ఫారం మీద ఒక అరుగు మీద కూర్చున్నారు. ఎవరైనా వస్తారా, 10 రూపాయలు పనిస్తారా? ఎలుకల మందు ప్యాకెట్ సంతలో కొని పట్టుకుపోయి తల్లి నలుగురు నీటిలో కలిపిన తిరిగి చచ్చిపోదాం అని చూస్తూ ఉంటే సర్వశక్తిమంతుడైన యేసయ్య ఒక దైవజనుణ్ణి నా తండ్రి యొద్దకు పంపించాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ సేవకులు, చామయ్య, రాఘవులు, రఘు, నువ్వు మంచి చేతి పని కలిగిన వాడివి. నీ పనంతా పోవడానికి గల కారణం నువ్వు త్రాగుతున్న త్రాగుడు. నీ త్రాగుడు నీ జీవితాన్ని రోడ్లు పాలు చేసింది. నీ వ్యసనం నీ కుటుంబాన్ని పాడు చేసింది. నీ వ్యసనం నీ జీవితాన్ని రోడ్లు పాలు చేసింది. నీ చేతి పనంతా నాశనం చేసింది. సమాజంలో విలువ లేకుండా చేసింది. మంచి పనంతా పోగొట్టుకున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు యేసుక్రీస్తు ఎందుకు రాగలిగితే ఆయన మతం మార్చేవాడు, కులం మార్చేవాడు కాదు, బ్రతుకులు మార్చే దేవుడై ఉన్నాడు. చెప్పకూడదు ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. మతం మార్చేవాడు కాదు, కులం మార్చేవాడు కాదు, యేసుక్రీస్తు బ్రతుకులు మార్చే దేవుడు. ఆ మాటలు వింటున్న నా తండ్రి గుండెల్లో దేవుని భయం కలిగింది. నేను, మా తమ్ముడు, మా అమ్మగారు ముగ్గురు చూస్తున్నాము. ఎలుకల మందు తెస్తాడు, నీటిలో కలిపిన తనకి చచ్చిపోదాం అని చూస్తుంటే మా నాన్నగారు ఎలుకల మందు పట్టుకు రాలేదండి, యేసయ్య మాటలు పట్టుకొచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ దైవజనులు, చమ్మా, నీ భర్త మారాలా, నీ బిడ్డల జీవితం స్థిరపడాలా, నీ కుటుంబం కట్టబడాలా, ప్రభు దగ్గరికి రామ్మ, యేసయ్య బ్రతుకులు మార్చే దేవుడని ఆ సేవకులు మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేసి వెళ్ళారు. మొదటి దినం ఆదివారం ఎలాగ ఒక మందిరం ఉంటే ఆ మందిరానికి వెళ్ళాం. ఆ దేవుని సేవకులు, ఆ దేవుని సేవకురాలు, ఆ సంఘం అంతా మమ్మల్ని ప్రేమగా చేర్చుకుని మా కుటుంబం కోసం కన్నీరు విడిచి ప్రార్థిస్తూ ఉంటే, ప్రలాపించి ప్రార్థిస్తూ ఉంటే, ఈ లోకములో ఎక్కడా దొరకని ప్రేమ దేవుడు మందిరంలో మాకు దొరికింది. చెప్పకూడదు ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడా దొరకని ప్రేమ దేవుని సన్నిధిలో దొరికింది. బంధువుల్లో దొరకని ప్రేమ, రక్త సంబంధంలో దొరకని ప్రేమ దేవుని సన్నిధిలో దొరికింది. క్రమంగా వెళ్తున్నాం. 1 మాసం గడిచింది, 2వ మాసం గడిచింది, 3వ మాసం జరుగుచుండగా దేవుని వాక్యము, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా అనే మాట దేవుడు మాట్లాడుతూ ఉండగా నా తండ్రి పట్టుబడ్డాడు. అంతవరకు విపరీతంగా త్రాగే నా తండ్రికి దేవుడు త్రాగుడు పైన సంపూర్ణమైన అసహ్యాన్ని పుట్టించాడు. స్తోత్రం కలుగునుగాక. ఎవ్వడూ మార్చలేకపోయాడు. ఎన్ని ప్రయత్నాలు నా తండ్రిని మార్చలేకపోయినాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సేవకుల ప్రార్థన, సేవకురాలి ప్రార్థన, సంఘ ప్రార్థన, నా తల్లి ప్రార్థన బట్టి తన వాక్యము ద్వారా నా తండ్రిని దర్శించగా నా తండ్రి సంపూర్ణంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఈరోజున ప్రియులారా, నీ జీవితంలో, నీ భర్త బ్రతుకులో మార్పు లేక, నీ యవ్వన బిడ్డల జీవితంలో స్థిరం లేక కృంగిపోతే ఈ మాటలు వింటున్నావేమో. యేసయ్య పాదాలను పట్టుకోగలిగితే ఆయన మతం మార్చేవాడో, కులం మార్చేవాడో కాదు, బ్రతుకులు మార్చే దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. చాలామంది మత పిచ్చోళ్ళు మతం అంటున్నారు. ఇది మతం కాదండి. యేసు ఒక మతానికి సంబంధించిన వాడు కాదు.
రాబోచున్న ఉగ్రత నుంచి విడిపించడానికి, తప్పించడానికి సమర్థుడైన రక్షకుడై ఉన్నాడు. కారణం ఆయనే మానవుని పాప శాపమును తన పైన మోపుకొని తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. ఇక కాలక్రమంలో సంఘానికి వెళుతూ ఇక మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందడానికి సిద్ధపడితే అప్పుడు వచ్చారండి మా బంధువులందరూ. ఎప్పుడు కష్టాల్లో ఉంటే రాలేదు, కన్నీటిలో ఉంటే రాలేదు. నా తండ్రి మారిపోయింది, అది వచ్చి మా అమ్మగారి పేరు రమాదేవి కదా అంటున్నారు. ఏమిటే రమాదేవి, నువ్వు దిగిపోతావా అన్న మొదలెట్టారు. నువ్వు దిగిపోతావా, మొత్తం కలిసిపోతావా అన్న మొదలెట్టారు. వెంటనే మా నాన్నగారు అన్నారు, మేము వెదక్కపోయినా చనిపోదాం అనుకున్నప్పుడు యేసయ్య వెతుక్కుంటూ వచ్చి మాకు జీవితం ఇచ్చాడు. బ్రతికినంత కాలము యేసు కొరకు బ్రతుకుతాం. స్తోత్రం కలుగునుగాక. నిలబడిపోయాం. ఎన్నో భయంకరమైన మాటలు వచ్చినాయి, ఎన్నో దూషణ పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్నింటినీ తట్టుకున్నాం. దేవుడు మమ్మల్ని బ్రతికించుకున్నాడు. మమ్మల్ని బ్రతికించి మా ద్వారా ఈ దినాల్లో అనేకుల్ని బ్రతికిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. యేసు ఎవరో ఒక మతం కాదు. యేసు ఎవరో రాబోచున్న ఆ భయంకరమైన ఉగ్రత నుంచి నిన్ను నన్ను తప్పించడానికి శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. ఆ ప్రభువుకి గట్టిగా ప్రతి ఒక్కరూ చప్పలు కొడుతూ ప్రభువుకి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి, నోటితో స్తోత్రం అంటూ కొట్టాలి. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. నీ వెండి బంగారాలు నిన్ను తప్పించలేవు, నీ ఆస్తి పాస్తులు నిన్ను తప్పించలేవు. ఈ లోకములో ఏ మనుష్యుడు నిన్ను తప్పించలేడు. ఆ రాబోచున్న ఉగ్రత నుంచి తప్పించేది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకరే. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోయే ఆ ఉగ్రత రోజు రాబోతుంది. భూరాజులు గుండెలు బాదుకోబోతున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, యేసయ్యే తప్పిస్తాడు, బాగా చెప్పారు. కాకపోతే ఎవరు తప్పించబడతారు? ఆ రాబోచున్న ఆ ఉగ్రత నుంచి ఎవరు రక్షించబడతారు? ఆ రాబోచున్న భయంకరమైన శాపం నుండి ఎవరు కనికరించబడతారు? ఇత్యాది విషయములను చాలా శ్రద్ధగా కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడునుగాక. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏ కీబోర్డులు ప్యాడ్లు కనబడతలేదు, ఏమైపోయారో? అయ్యారండి, గొప్పవారం గారండి, పేమెంట్లో సగం కట్ చేసేయండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏరియాలో హల్లెలూయా. 7ంటికే మొదలు పెట్టామయ్యా, కొట్టి 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 చేతులు లాగేసి ఓ చేతుల్ని ఫ్రీ చేసుకోవడానికి పక్కెళ్ళారా? దేవునికి మహిమ కలుగునుగాక. నిద్రపోతున్న అందరూ స్తోత్రం చెప్పండి. మొత్తం బ్యాచ్ అంతా నిద్రపోతుందిరా. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. సరిగ్గా విని చెప్పండి. హల్లెలూయా. ఒరే, దున్నపోతు ఏందిరంటే జున్నుపోని అడగండి. హల్లెలూయా. దున్నపోతు ఏందని గ్రహించండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రజలందరూ మారిపోయారండి. ఒకడన్నాడు, రే మా దున్నపోతు నిందిరా బావ అన్నాడంట. ఏమన్నాడు? నా దున్నపోతు నిందిరా బావ అంటే ఈడంటాడంటే మా చిన్నప్పుడు అయితే దోన్న కట్టరాని ఇప్పుడు లేటెస్ట్గా తిండి కదా బావా, జున్నుపోలు ఎప్పుడు ఇస్తాం అన్నాడంట. ఈడు దున్నపోతు ఎనిద్దా, గేదె ఎనిద్దా? మాట్లాడతలేదు మీరు, చూసారా? కాబట్టి మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకా పడుకునో లేగలేదా? కీబోర్డు ప్యాంటు బ్రదర్లో దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సన్నిధి, దేవుని కృప మన మధ్యలో ఉన్నది. యేసు ప్రభువారు తన మహోన్నతమైన కృపను బట్టి ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. రాబోచున్న ఉగ్రత నుంచి ఆయనే మనల్ని తప్పించే దేవుడై ఉన్నారు. అందును బట్టి చేతులు పైకెత్తి మనసారా ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఆ సిస్టమ్ బ్రదర్ కూడా వచ్చి కొద్దిగా ఎక్కువ పెడితే బాగుంటుంది బ్రదరు, మీరు అక్కడ కూర్చుంటే బాగుంటుంది. ఆ బ్రదర్స్ కూడా రమ్మనండి. అయ్యల్లారా చక్కగా మీరందరూ వచ్చి పెండాల్లో కూర్చోండి. పాస్టర్ గారు ఎంతో శ్రమ టెంట్లు వేయించాడుగా, కుర్చీలు వేయించాడు మీకోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టి. ఎందుకు మీరు అరుగుల మీద కూర్చున్నారు? వచ్చేయండి, చక్కగా వచ్చేయండి. చక్కగా చైర్స్ ఉన్నాయి, మీకు మంచి ఫ్యాన్లు పెట్టించారు, మంచి టెంట్లు వేయించారు. అరుగుల మీద కూర్చుంటే ఏమవుతుంది? చక్కగా లోపలికి వచ్చేసి దేవుడి సందులో కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి.
సి షార్ప్ మైనర్. ప్రభు సందులో చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. అపస్వరాలు వినబడుతున్నాయండి. భోజనం మధ్య నుంచి పిలిచామని కోపం వచ్చిందా తమ్ముడికి? ఉన్నావులే ప్రతి క్షణమునా, కలిసున్నావులే ప్రతి అడుగునా, ఉన్నావులే ప్రతి క్షణమునా, కలిసున్నావులే ప్రతి అడుగునా. యేసయ్యా నీవేగా నా ఊపిరి, యేసయ్యా నీవేగా నా కాపరి, యేసయ్యా నీవేగా నా ఊపిరి, యేసయ్యా నీవేగా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు మా పక్షమై మమ్ము దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వగా, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వగా, సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వగా, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వగా, ఉన్నావులే ప్రతి క్షణమునా, కలిసున్నావులే ప్రతి అడుగు. గట్టిగా చెప్పకూడదు పడదాం. ఉన్నావులే ప్రతి క్షణమునా, కలిసున్నావులే ప్రతి అడుగునా. యేసయ్యా నీవేగా నా ఊపిరి, యేసయ్యా నీవేగా నా కాపరి. ఎబినేజరే, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్న యేసయ్యా. ఎబినేజరే, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను. పాడి స్తుతిద్దాం. Glory to Lord. పూర్ణ మనసుతో ఆరాధింతును, పూర్ణ బలముతో ప్రేమించెను. గట్టిగా చెప్పగలుగుతూ రాత్రి గుడి ధాన్యాలు, స్వస్థత ధాన్యాలు, పరిశుద్ధాత్మ దేవుడు
దావీదుని తీసుకుని పోయి లోయతో అనగా ప్రవక్తలందరూ కూడి దేవుణ్ణి ఆరాధిస్తున్న దేవుని సన్నిధిలో దావీదుని సేవకుడు దాచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దావీదు తరమబడుతున్న దావీదు శత్రువు చేత భయంకరమైన పరిస్థితులు ఒత్తిడి కలిగినటువంటి దావీదు తరమబడి దేవుని సన్నిధిలో దాగున్నాడు. రోజుగారికి పేరు పెట్టారు, "ఏయ్, ఆ దావీదు ఎక్కడున్నాడా చూడండి" అంటే, అయ్యా లోయతులో ప్రవక్తలందరూ కూడి దేవుని ఆరాధిస్తున్నటువంటి ఆ సన్నిధిలో దేవుని సముఖంలో దాగి ఉన్నాడు. వెంటనే సౌలు అన్నాడు, "వెళ్ళండి." మొదటి దండువారిని పంపాడు. "మీరు వెళ్ళి దావీదు నేర్చుకురండి" అని పంపిస్తే ఈ దండువారు వెళ్ళారు. "ఎలాగైనా మేము వెళ్తాం, దావీదుని దేవుని సన్నిధిలో దాగి ఉన్న దావీదుని ఏడ్చుకుని వచ్చేస్తాం అని సరిగ్గా దేవుని సన్నిధి వద్దకు వచ్చారండి. వచ్చిన సంగతి మర్చిపోయి హల్లెలూయా స్తుతి మహిమ అని దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. రోజుగారికి అర్థమైపోయింది, వెళ్ళిన వారు ఎందుకు రావట్లేదు. రెండవ దండువారిని పంపారు. వారు కూడా వెళ్ళారు. వెళ్ళి దేవుణ్ణి స్తుతించుడి అన్నారు. ఇలాగని చెప్పి మూడవ దండువారిని పంపాడు. ఆ మూడవ దండువారు కూడా వెళ్ళి స్తోత్రం చెల్లించుమనాలంట. ఎట్లా కాదురా, నేనే వెళ్తాను, వెళ్ళి దావీదు నేర్చుకుని వచ్చేస్తాను, దావీదుని సంహరించేస్తాను అని సౌలు రాసి బయలుదేరి వెళుతూ సరిగ్గా ప్రవక్తలు కూడిన సమయానికి రాగానే దేవుని ఆత్మ సౌలు మీదకి బలముగా దిగి రాగా సౌలు కూడా వచ్చిన సంగతి మర్చిపోయి ప్రవచించువాడిగా మారిపోయాడు. చెప్పగలరు ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని సన్నిధిలో దాగిన దావీదు కాపాడబడ్డాడు. స్తోత్రం అనండి. హల్లెలూయా. అంటే దావీదు చిరకాలము దేవుని సన్నిధిలోనే ఉండేవాడు. దావీదు ఎక్కువగా దేవుని సన్నిధికి ప్రాధాన్యతనిచ్చేవాడు. ఈరోజు మనకి దేవుడు సన్నిధి అంటే టైం ఉండదు. అన్నిటికీ టైం ఉండదు. ఆసుపత్రికి వెళ్ళాలంటే ముందే వెళ్తాం, కాలేజీకి వెళ్ళాలంటే ముందే వెళ్తాం, స్కూల్కి వెళ్ళాలంటే పిల్లల్ని పంపాలంటే ముందే లేకపోయినా నాలుగు మొహం మీద నాలుగు పౌడర్లు కుట్టేసి 4 ఇడ్లీలు నోట్లో కుట్టేసి ఆటో ఎక్కించేద్దాం ఆసుపత్రికి. మళ్ళీ ఆశపడకపోతే ఆ పౌడర్ రాదండి అని ఏం పడకపోతుంది. అన్నిటికీ టైం ఉంది, దేనికి టైం లేదు. మాట్లాడతలేదు అక్కడికి వెళ్దాంలే, మాస్టర్ గారు అక్కడే ఉంటారు, పోవరం గారు ఎంత ప్రేమో పాడతాడు, పాడి వెళ్దాంలే. స్తోత్రం అంటలేదు గట్టిగా ఆమేన్ అనండి. దేవుని సన్నిధిని పిచ్చి పిచ్చిగా ప్రేమించిన దావీదును ఎంతమంది శత్రువులు వచ్చినా ఎవడు ఏమీ చేయలేకపోయాడు. స్తోత్రం చెప్పు. కారణం దావీదు ఎక్కడ దాగున్నాడండి? దేవుని సన్నిధిలో. నోవహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, 8 మంది వారిలో ప్రవేశించారు. వారిలో దాగి ఉన్నారు కనుక ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలంటే ఎవరైనా సరే నువ్వు నిత్యము దేవుని సన్నిధిలో దాగి ఉండే బిడ్డగా మారిపోవాలి. స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఒక ఆవిడ ఉందండి, ఎంత తిన్నా నీరసమే. చెప్పండి, కొంతమంది ఉంటారు కదా, ఎంత తిన్నా ఏంటి, అయ్యా నీరసం వచ్చేస్తుందయ్యా. తిని ఆసుపత్రికి తీసుకెళ్ళి లీటర్ల డబ్బాలు టానిక్లు రాయించడం ఆయన.
యేసయ్య వాక్కు విడుదల చేశాడు. దిక్కున లేచింది. స్తోత్రం చెప్పండి. 18 సంవత్సరాల పని అయినంత అంత ఏమైపోయిందండి?
శిక్షను తొలగించి గట్టిగా చూడదు ఆమెను సంహారమునే గమనించెను యేసురాము యేసురాము కమ్మిపోయినను పూయిస్తున్నారు. రాత్రి ఖడ్గాన్ని చేతబడినటువంటి సంహారపు దూత ఉగ్రత వారి మధ్యలోకి వచ్చింది. వెళ్తున్నాడు. ఎవరి ఇంటికి రక్తపు గురుతు ఉందో వింటున్నారా, వాళ్ళందరూ కాపాడబడ్డారు, వాళ్ళందరూ సంరక్షించబడ్డారు. ఎవరి ఇంటికి రక్తపు గురుతు లేదో వారు భయంకరమైన ఉగ్రత పాలైపోయారు. తెల్లవారేసరికి గుండెలో బాదుకుని ఏడుస్తున్నారు. అయ్యో అయ్యో. కానీ రక్తపు గురుతు ఉన్న
పురుషోత్తములందరూ పొందేశారా బాప్తిసం? మరి చేతులు కట్టుకున్నారండి మీరు. చేతులు ఎత్తండి, సిగ్గుపడకుండా. నువ్వు ఎంత భక్తి చేసినా, ఎన్ని కుర్చీలు వేసినా, ఎంత పరిచర్య చేసినా, తమ్ముడు నీకే రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందకపోతే, ప్రభు దగ్గర కన్నీరు విడిచి దోషిని పాపిని క్షమించమని బ్రతిమలాడుతూ ఉన్న ఇష్టానుసారంగా బ్రతికేస్తే యేసు రక్తం నీ మీదకి రాదు. ఆ రాబోతున్న బ్రతుకుచ్చినవి మాత్రం కూడా తప్పించగలదు. ముందే చెప్పాను కానీ ఈ డబ్బు నిన్ను రక్షించదు, నీ వెండి బంగారాలు నిన్ను రక్షించలేవు. యేసుక్రీస్తు నిన్ను రక్షించాలి, యేసుక్రీస్తు నిన్ను తప్పించాలి. అది జరగాలంటే ఒకటి, నువ్వు దేవుని సంఘంలోనికి రావాలి. రెండు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది ఉంటారండి, ఎన్ని సంవత్సరాలైనా మందిరానికి వస్తారు కానీ బాప్తిసం పొందరు. ఏమ్మా, బాప్తిసం పొందవా? అయ్యారండి, నా కూతురు పెద్దది పొందేస్తానని అంటారు. కూతురు పెద్దదైపోయింది కదమ్మా, అయ్యారండి, నా కూతురికి పెళ్ళయ్యాక పొందేస్తామంటారు. కూతురికి పెళ్ళి అయిపోయింది కదమ్మా, అయ్యారండి, నా కూతురికి డెలివరీ అయిపోయాక పొందేస్తాం. డెలివరీ అయిపోయింది కదా, అయ్యారండి, మనవరాలు స్కూల్లో జాయిన్ చేసాక పొందేస్తాం. మనవరాలు స్కూల్లో జాయిన్ చేసావు కదమ్మా, అయ్యారండి, మనవరాలు పెద్దయ్యాక పొందేస్తాం. బాప్తిసాన్ని చాలా మంది వాయిదాలు వేస్తారు. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో అన్నాడు, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలాగో మీరు తప్పించుకుంటారన్నాడు. రెండవది, రక్షణ చాలా ఉన్నతమైనది, బాప్తిసము చాలా ఉన్నతమైనది. ఒక్క మాట మీరు వినండి. విజయవాడ పట్టణంలో కుర్రోడు ఉన్నాడు, యవనస్తుడు, మంచి యవనస్తుడు. వాడి సంఘంలో చాలా మంది, నాన్న నువ్వు బాప్తిసం పొందాలి పాస్టర్ గారు నాన్న అంటే, ఊరుకోండి అయ్యారు, అప్పుడే నాకు బాప్తిసం ఏంటండి, నేను బాగా చదువుకోవాలి, ఇతర దేశాలు వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి, వేలాది రూపాయలు సంపాదించాలి. వాళ్ళ తల్లిదండ్రులు మంచి వ్యాపారం చేస్తారు విజయవాడలో, రెండు చేతుల మంచి సంపాదన మాట్లాడుతున్నా రక్షణ పొందలేదు. డబ్బు ఉంది కాబట్టి అనుకున్నట్లుగానే విదేశాలకి వెళ్ళాడు. 4.5 సంవత్సరాలు బాగా చదువుకున్నాడు. మరలా విజయవాడ వచ్చాడు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏలూరులో ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా జాబ్ వచ్చింది. నెలకి 78,000 జీతం. ఆ రాత్రి ఇక ఉదయాన్నే లెగిసి వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వాలి. నా బంధువులు, నా స్నేహితులు ఎవరికి ఇంతమంది జాబ్ రాలేదు, లోకల్లో ఇంత జాబ్ రాలేదు. ఏముంది విజయవాడ నుంచి ఏలూరు 40 కిలోమీటర్లు కదా, 2 రోజులు వచ్చేస్తాను అనుకున్నాడు. వదులుకు వెళ్ళాడు, నిద్ర పట్టలేదు, బాగా ఆకలి వేస్తుంది, వంటగదిలోకి వెళ్ళాడు. వాళ్ళ మమ్మీ వదిలిపెట్టడానికి ఏమీ లేదు. బయటకు వచ్చాడు, బండి తీసుకున్నాడు, విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళాడు. శుభ్రంగా కావలసిందల్లా తినేశాడు. నేను త్వరగా వెళ్ళిపోవాలి, త్వరగా నిద్రపోవాలి, తెల్లవారు లేవాలి, ఏలూరులోకి వెళ్ళిపోయి నేను డ్యూటీలో జాయిన్ అయిపోవాలి. నెలకి 78,000 చేతులని గబగబా బండి మీద స్పీడ్గా వచ్చేస్తున్నాడు. ఆ వస్తున్న మార్గంలో లారీ కింద పడి తల పగిలి చచ్చిపోయాడు. తెల్లవారి 3 అయింది. వాళ్ళ ఇంటి గేట్లు ఎవరో కొడుతున్నారు. వాళ్ళ మమ్మీ డాడీ బయటకు వచ్చారు. ఏమండి, ఆ సెంటర్లో యాక్సిడెంట్ జరిగింది, ఒక లారీ కింద కుర్రోడు పడిపోయాడు. అబ్బాయి మీ అబ్బాయి అనుకుని మాకు డౌట్గా ఉంది, ఒకసారి కొద్దిగా మీరు వస్తారంటే వీళ్ళంటారు లేదండి, మా అబ్బాయి బెడ్రూమ్లో ఉన్నాడని గబగబా వాళ్ళ అమ్మ వెళ్ళి బెడ్రూమ్లో చూస్తే ఆ కుర్రోడు లేడు. త్వరగా వచ్చి లారీ కింద చూస్తే ఆ కుర్రోడు తల పగిలి శవంగా కనబడ్డాడు. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, గుండెలు బాదుకుంటుందరే. ఎన్నోసార్లు సేవకులు చెప్పారు, ఎన్నోసార్లు సేవకురాలు చెప్పింది, ఎన్నోసార్లు సంఘ పెద్దలు చెప్పారురా రక్షణ పొందమని. రే, నువ్వు చనిపోయినందుకు నేను ఏడుస్తానేదిరా, రక్షణ లేకుండా నువ్వు చనిపోయినందుకు నేను ఏడుస్తున్నానని వాళ్ళ తల్లి గుండెలు బాదుకుంది. నేను మాట చెప్పనా, నెలకి 78,000 రూపాయల జీతం కలిగిన ఉద్యోగం ఆ కుర్రాడిని కాపాడగలిగింది. తిరుగుతున్న ఫ్యాన్ గ్యారెంటీ ఉంది, వెలుగుతున్న లైట్ గ్యారెంటీ ఉంది. మన బ్రతుకుకి ఏమి లేదండి. అమ్మా,
శరీరం యొక్క మనసు యొక్క కోరికలను, శరీరమునకు వచ్చిన కోరికలు, మనుషులకు మనసుకు వచ్చిన కోరికలను అనుసరించుచు శరీరానికట మనస్సుకట కోరికలను నెరవేర్చుచు శరీరాశలను అనుసరించుచు మనకు ప్రవర్తించుచు స్వభావ సిద్ధంగా దైవ ఉగ్రతకు ఎవరెవరు? శరీర ఆశలు. మనస్సు కోరికలు. ఇలాగ శరీరం చెప్పిందల్లా వింటూ, మనస్సు చెప్పిందల్లా చేస్తూ, నా ఇష్టమండి, నా డబ్బండి, నా ఇష్టమండి, నేను తింటానండి, నేను తాగుతానండి, ఎవరంటాడే భాషలో ఎవరు అడుగు నా డబ్బండి, నా ఇష్టం, నేను తాగుతానండి. చేతిలో పువ్వుడి పొట్లం, ఎదరో చేతిలో పువ్వుడి పొట్లం పెట్టుకుని, నోట్లో పువ్వుడి కట్టుకుని, నా ఇష్టంలో నేను తాగుతాను, నా డబ్బులు ఎవరున్నా అని బడేరు మరుకుంటూ మరుకుంటూ పడిలేసి ఎవరు నన్ను చేసింది ఎవరు అని పస నవ్వుతున్నాడు. ఏంట్రా ఈ పువ్వుడి ముక్క సాగుతుందండి? ఆ నోట్లో చూస్తే ఆ నోట్లో పువ్వుడి ముక్క, నోట్లో కప్ప. అది నోట్లో కప్పో తెలియదు, పువ్వుడి ముక్కో తెలియదు. ఎవరికి? తాగుబోతులు. ఈ తాగుబోతులు కొంతమంది ఉంటారండి. క్రిస్మస్కి వచ్చేసాడు ఫుల్గా తాగేసి క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా అన్నాడు. పాస్టర్ గారు పనికి మొదలురా తాగేసి వచ్చాడంటే అంటే అయ్యారండి నా యేసు పుడితే నేను తాగుతున్నా అంటున్నాడు. మళ్ళీ తాగుబోతాడు ఎప్పుడు వచ్చాడు తెలుసండి? ఇప్పుడే వచ్చాడు. తాగొచ్చాడు. పాస్టర్ గారు ఈరోజు కూడా తాగొచ్చావా? అయ్యారండి నా యేసు ప్రభు చచ్చిపోతే తాగకుండా ఉంటాను. మళ్ళీ యేసు పండుగ వచ్చాడు. వచ్చి ఫుల్గా తాగేసి క్రీస్తు నేడు లేచును అన్నాడు. ఈ రోజు కూడా తాగి వచ్చామంటే నా యేసు ప్రభు తిరిగి లేగితే తాగకుండా ఉంటాను అన్నాడండి తాగుబోతు. తాగుబోతుడికి ఎప్పుడు వంక కదా. ఎందుకు? శరీరాశ. ఛీ, ఈ త్రాగుడు వలన నా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను, నా భార్య బిడ్డలకు లోకం అవుతున్నాను, సమాజంలో విలువను కోల్పోయాను, నన్ను ఎవరూ లెక్క చేయట్లేదు, కుటుంబం దగ్గర విలువ లేదు, నాకు నా కష్టార్జితమంతా త్రాగుడికి వ్యర్థమైపోతుంది, రూపాయి సంపాదించలేకపోతున్నాను, సంపాదించిందంతా సరే తాగేస్తాను చేసుకుంటాను అనే మినిమం సెన్స్ జ్ఞానం లేకుండా మానవుడు శరీర కోరికలకు ఎంతగానో బానిసైపోయాడు. చాలా మంది శరీరం చెప్పిందే వింటున్నారు, మనస్సు చెప్పిందే వింటున్నారు. శరీర కోరికలతో, శరీర ఆశలతో నువ్వు సాగిపోతే మరింత నిశ్చయముగా దైవ ఉగ్రతకు పాత్రలైపోయావు. మరి ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? శరీరమును జయించే బిడ్డగా మారిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. శరీరాన్ని జయించాలి. చాలా మంది చూడండి, ఇంట్లో ఎంత విధేయతగా ఉంటారు ఈ పిల్లలు. అమ్మా అయ్యారండి, వందనాలండి, అమ్మా కాలేజీకి వెళ్తున్నాడు, బస్సు ఎక్కగానే క్లిప్పు ఇలా తీసి ఎరగట్టున్నాయి అనగానే పంకెలో అవుతుంది. పంకెలో ఉన్న ఇక్కడ పెద్ద పంకె అనమాట, క్లిప్ పెడద్దు ఇక్కడ ఇంటికాడ ఉన్నాం. రోడ్డు మీదకి వెళ్ళగానే అనగానే పంకెలో వస్తుంది. వెంటనే బ్యాగ్లో తీస్తుంది, ఎర్రగా ఉంటుంది, మూతి
శరీరం. ఆత్మ దేవుడు చెప్తాడు నువ్వు ఎలా శరీరాన్ని నువ్వు చంపకపోతే అమ్మయ్యా ఎవరైనా సరే శరీర కోరికలు నువ్వు చంపకపోతే ఆ శరీర కోరికలను ఏం చేస్తాయి? చంపేస్తాయి. శరీరానికి వచ్చిన పిచ్చి ఆశలు, రకరకాల ఆలోచనలు. కొద్దిగా కాలేజీకి వెళ్ళి చదువుకోవాలంటే కాలేజీకి వెళ్ళి అమ్మాయి కాలేజీ దగ్గరికి వెళ్ళి బైబిల్లో చెప్పాడు ఎటు తెలిసిన ఆత్మ చేత శరీర కార్యాలు మనం చంపాలి. చదవండి రోమా పత్రిక 8వ అధ్యాయం. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట 13వ వచనం మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మ చేత శరీర క్రియలు దేవుని ప్రజలారా రోమా సంగమా ఆత్మ చేత పరిశుద్ధాత్మ చేత వాక్యమనే ఆత్మ ఖడ్గము చేత మీరు శరీరాశలు చంపిన ఎడల మీరు జీవించబోతున్నారు. చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, రాబోయే దినాల్లో ఒక భయంకరమైన ఉగ్రత రాబోతుంది. నీ బంగారం, నీ ఆస్తి, నీ వెండి ఏది నిన్ను తప్పించలేదు. యేసుక్రీస్తు వారే రాబోచిన ఉగ్రత నుంచి నేను తప్పించబోతున్నాడు. అలా నువ్వు తప్పించబడాలంటే ఎవరైనా సరే ఒకటి వాడనబడిన యేసయ్య సన్నిధికి రావాలి, సంఘంలోకి రావాలి, సహవాసంలోనికి రావాలి. వచ్చిన నీవు మారు మనసు పొంది
పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి. 3, నీలో ఉన్న శరీర కార్యాలను పరిశుద్ధాత్మ ద్వారా చంపే బిడ్డగా మారిపోవాలి. చంపకూడదు. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. 3వది పరిశుద్ధాత్మతో నింపబడాలి. స్తోత్రం కలుగును. ఆత్మతోనే శరీర కార్యాలు చంపగలవు. ఆత్మ లేకపోతే చంపలేదు. శరీర కోరికల్లో బ్రతికేస్తే మరింత నిశ్చయముగా దైవోగ్రతకు పాత్రులుగా మారిపోతావు. ఇంకా సమయం అవుతుంది. 7 విషయాలు చెప్దాం అనుకున్నాను, 3 చెప్పాను. ఇంకో 2 మాత్రమే మీకు జ్ఞాపకం చేసి ముగించుకుందాం. చూడండి, మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం కలుగునుగాక. చూద్దామా మరొక విషయాన్ని? త్వరగా చూడండి. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, హద్దు మీరారట, సరిహద్దు రాళ్ళు తీశారట. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. ఈ మాట మీరు చాలా శ్రద్ధగా వినాలి. ఒక్క 5 నిమిషాలు చెప్తారు. హద్దు మీరారు, సరిహద్దు రాళ్ళు తీశారు. సరిహద్దు రాళ్ళు తీశారు కాబట్టి వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చిందట. అంటే అర్థం ఏంటి? దేవుని సంఘములో హద్దులు మేరకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా స్తోత్రం అనండి. మీరు తెప్పద్దమ్మా, పెళ్లి తెప్పద్దు, మీకు దొరకదు. కానీ నా మొహంగా చూడండి, మన కృపాకాలం కాస్త కలిగిపోయినాం. దేవుని స్తోత్రం కలుగురుగా. గట్టిగా ఆమేనండి. ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్తాను కదండి. సేవకులు మేము ఉన్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుని అన్నయ్య, అక్క, అమ్మ, నాన్న, బావగారు అంటాం. తగ్గించుకుని సేవకుడు తగ్గించుకుని బావగారు అన్నాడు కదని ఎరా బామ్మద్ది అనకూడదు. స్తోత్రం చెప్పండి కదా. గట్టిగా ఆమేనండి. ఎవరిని? దైవజనుడిని. దైవజనుడు నీకంటే వయసులో చిన్నవాడై ఉండొచ్చు. దైవజనుడు నీకంటే వయసులో చిన్నవాడై ఉండొచ్చు. దైవజనుడు నీ కళ్ళ ముందే పెరిగిన వాడే ఉండొచ్చు. ఇప్పుడు పెద్ద గారు ఉన్నారండి, యోషువ గారు వచ్చారు, సేవా పరిచయాలు ప్రారంభించారు, విస్తరించబడ్డాయి. వారి బిడ్డలు పెద్ద కుమారులకి దేవుని కృపను బట్టి, దేవుని పిలుపును బట్టి, దేవుని అభిషేకాన్ని బట్టి వారిని ప్రతిష్ఠించి అభిషేకించి దేవుని సేవకు పంపి వీడి సేవలో స్థిరపరిచారు. ఇప్పుడు కృపవరం గారు ఎలా చూస్తారా? మీ కళ్ళ ముందే పెరిగినట్టు ఉండొచ్చు, మీ కళ్ళ ముందే పరిచయం చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు కృపవరం గారు తన భార్య దేవుని చేత అభిషేకించబడిన దేవుని సేవకులై ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేనండి. మా చిన్నప్పటి తెలుసండి అనకూడదు. నీ హద్దులను ఉండాలి. సంఘంలో ఎవరైనా సరే నీ హద్దులను ఉండాలి. హద్దు మీరి సేవకుని కానీ సేవకురాళ్ళు కానీ దేవుడి కోసం సమర్పించుకుని ప్రతిష్టాత్మకంగా సమర్పించుకుని ప్రతిష్ఠించుకున్నటువంటి దైవజనుడి యొద్దకు వచ్చి హద్దు మీరి మాట్లాడావా, నీ పీసులు రాలిపోతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. బైబిల్లో ఎలీషా గారు వెళ్తూ ఉంటే చిన్నపిల్లలు వచ్చి అన్నారట. ఎలీషా గారికి పాపం ఏముందండి కాస్త తెలీదా మీకు? బైబిల్లో తెలీదా? ఏముందండి? కొద్దిగా పట్టుదల ఉంటే చిన్నపిల్లలే పట్టుదల పట్టుదల అని అన్నారట. హద్దు మీరే ఆ పిల్లలు దైవజనుడు కనపడతాయ్యా, వందనాలయ్యా, అయ్యా వందనాలయ్యా, అయ్యా వందనాలు నాన్నగారండి అనాలి. కానీ తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లలు బోడివాడా 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 అని హేళన చేస్తున్నారంటే ఈ పిల్లలు ఎవరి దగ్గర నేర్చుకుని ఉంటారు ఈ హేళన? మాట్లాడతారు. రాజు గారు వస్తుంటే పత్రాడు పట్టరాడు అనుకున్నట్టున్నారు ఇంట్లో అమ్మ నాన్న. ఈ పిల్లలు విన్నారు. అంటే తల్లిదండ్రులు హద్దు మీరారు. తల్లిదండ్రులు సేవకుడికి ఎలా గౌరవం ఇవ్వాలో పిల్లలకి నేర్పలేదు. సేవకుడి కోసం భయంకరంగా ఇంట్లో మాట్లాడుకుంటా ఉంటే ఈడదే వింటాడో వాళ్ళ అమ్మాయి అదే వింటది. వీని సేవకుడికి రేపు పొద్దున వారు వినిపిస్తారా? చెప్పండి. పిల్లలకి ఏమి నేర్పాలా? వీళ్ళు పరిచయం చేయి, అమ్మాయి వీళ్ళు పాస్టర్ గారు సాయం చేయి, రాయి రాయి వీళ్ళు పాస్టర్ గారు సాయం చేయి, పరిచయం చేయరా ఎలా అని నీ పిల్లలకి దేవుని భయాన్ని, సంఘ క్రమాన్ని, సేవకుని పైన బాధ్యతను నేర్పించే తల్లిదండ్రులుగా మీరు మారిపోవాలి. స్తోత్రం అనండి. బోడివాడ 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 అంటే
ఎలుగుబంట్లు వచ్చిన ఏం చేసినాయండి? హద్దు మీరితే వారి ప్రాణాలకి హాని కలిగింది. ఎవరైనా సరే దేవుని చేత పిలువబడి సమర్పించుకుని త్యాగమైపోయి కన్నీరు కాలుస్తూ నీ కుటుంబ క్షేమం కొరకు, నీ దీవెన కొరకు కన్నీరు గార్చే నీ సేవకుడిని, నీ సేవకురాలు హద్దులు మీరకుండా దైవజనులు మిమ్మల్ని ప్రేమించి అక్క, అన్నయ్య, బావా అంటారు. అన్నంత మాత్రాన నువ్వు బామ్మర్ది అనకుండా దైవజనుడిని దైవజనుడిగానే గౌరవిస్తే దేవుడు నీ కుటుంబాన్ని రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించి వాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం తగ్గిందండి ఈ పాయింట్కి, గట్టిగా చెప్పండి స్తోత్రం అని. హల్లెలూయా. సేవకుడు సేవకుడే అనండి అందరూ గట్టిగా అనండి. ఒక మాట చెప్పనా, మోషే పాలానికి దూరంగా కొండ మీదకి వెళ్ళి 40 రోజులు దేవుడితో ఉన్నాడు. యెహోషువ పాలానికి దగ్గరగానే 40 రోజులు గుడారంలో ఉన్నాడు. మోషే పాలానికి దూరంగా ఉన్నాడు, యెహోషువ పాలానికి దగ్గరగా ఉన్నాడు. సేవకుడు కొంత నుంచి దిగి వస్తుంటే పాలెములో శబ్దం వినబడుతుంటే మోషే అన్నాడు, యెహోషువ పాలెములో చేయొద్వనా అపచేయొద్వనా ఏం వినబడుతుంది అని అడిగాడు. న్యాయంగా చెప్పాలంటే దూరంగా ఉన్నోడికి తెలుస్తుందా, దగ్గరగా ఉన్నోడికి తెలుస్తుందా? చెప్పండి. యెహోషువ అన్నాడు, అయ్యా చేయొద్వని అంటే మోషే అన్నాడు, అది చేయొద్వని కాదు అపచేయొద్వని అన్నాడు. దగ్గరగా ఉన్న యెహోషువ కరెక్ట్గా చెప్పాడా, దూరంగా ఉన్న మోషే కరెక్ట్గా చెప్పాడా? మోషే కరెక్ట్గా ఎందుకు చెప్పాడు తెలిసిన? అది దైవజనుల ప్రత్యక్షత ఉన్నది. చెప్పకూడదు. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు కూడా 40 రోజులు దైవజనులాగానే గదిలో ఉన్నా నీ ప్రత్యక్షత వేరు, సేవకుడి ప్రత్యక్షత వేరు. హద్దు మేరకూడదు, సరిహద్దులను తీయకూడదు. సంఘములో నీ హద్దు నీకు ఉంది. పరిచారకుడువా పరిచారకునిగా ఉండు, సంఘ కాపరివా సంఘ కాపరిగా ఉండు, సంఘ పెద్దవా సంఘ పెద్దగా ఉండు. పాటలు పాడే బిడ్డలా పాటలు పాడేవారిగా ఉండండి, పరిచయం చేసేవారా పరిచయం చేసేవారిగా ఉండండి, వాయిద్యాలు వాయించేవారా వాయిద్యాలు వాయించేవారిగా ఉండండి. హద్దులు మీరేరా దేవుని ఉగ్రతకు పాలవుతావు. 4వది, దేవుని సంఘములో అప్పగించబడిన పరిచర్యను నమ్మకంగా చేస్తూ హద్దులను సద్వినియోగపరుచుకునే వారిగా మారుదముగాక. స్తోత్రం అనండి గట్టిగా. ఒక మాట అందరూ కలిసి నాతో చెప్పండి, నా దేవుని సంఘములో. కుర్చీలో కూర్చున్న వియ్యపిస్తూ చెప్పండి, నా దేవుని సంఘములో. గట్టిగా, నా దేవుని సంఘములో నేను పరిచర్యే చేస్తాను కానీ పెత్తనాలు చేయను. ఆమె ఏం చేయకూడదు? అది దేవుడు మీ కన్నులు తెరిచునుగాక. అప్పగించింది నమ్మకంగా చేయండి. ఇక అప్పగించబడిన హద్దుల్లో మీరు ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, రాబోతున్న ఉగ్రత నుంచి తప్పిస్తాడు. 5వ మాట, ఆఖరి మాట చూసి మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. కీర్తనల గ్రంథము 79వ కీర్తన 6వ వచనం మనం చూస్తే, కీర్తన గ్రంథము 79వ కీర్తన 6వ వచనము, అలాగే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 25 2 వచనాలు చదవద్దు కానీ ఏమని తెలుసునండి? ప్రార్థన చెయ్యని వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుందట. ఏం చేయని వారి మీదకి? ప్రార్థన చెయ్యని వారి మీదకి. అంటే దానికి పర్యాయ పదం, ఎవరైతే నిత్యము ప్రార్థిస్తూ ఉంటారో, నిత్యము కన్నీరు కారుస్తూ ఉంటారో, నిత్యము ప్రలాపిస్తూ ఉంటారో, ప్రార్థనలు ఎక్కువగా గడుపుతారో, అలా ప్రార్థించేవారు రాబోచున్న ఉగ్రత నుంచి తప్పించబడి వారై ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రార్థనే మన ఊపిరిగా మారిపోవాలి. పాఠశాల గారు ప్రార్థన పాడారు కదా, పాట పాడారు కదా, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా
నేనుండలేనయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థనలో కన్నీరు కరిగిపోవుట సాధ్యమో, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట. స్తోత్రం చెప్పండి. ఈ ప్రార్థనలో నీ కన్నీరు, దేవుడితో నువ్వు గడిపే సమయం, గంటలు నువ్వు చూసే ప్రార్థన ఈ భూమి పైన ప్రతిఫలం మాత్రమే కాక రాబోవచ్చిన ఉగ్రత నుంచి నిన్ను తప్పించి ఖచ్చితంగా నీ ప్రార్థన నిన్ను రేపు యేసు ముందు నిలబెట్టబోతా ఉన్నది. లూకా 21:36 ఏముందండి? లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం, కాబట్టి జరగబోయే వీటన్నిటి నుంచి మీరు తప్పించుకుని ఈ భయంకరమైన ఉగ్రత పరిస్థితి నుంచి మీరు తప్పించుకుని మనుష్య కుమారుడిగా నిలబడినట్లు ఎల్లప్పుడు ఏం చేస్తారు? ప్రార్థన చేయటి యందు మెలకువగలిగిన వారై ఉండండి. స్తోత్రం కలుగును గాక. అతిగా ప్రభు స్తోత్రం చెప్పండి. ప్రార్థన అనండి అందరూ. అంటే అర్థమైంది, దేవుడితో మాట్లాడు. ఎక్కువ నువ్వు దేవుడితో మాట్లాడాలి. మనుషులతో ఏమా నేను అయ్యారు వాక్యం చూసావా, నీకోసం చెప్పారు కదా, ఇది సోది కాదు. మరి నీకోసం చెప్పకపోతే ఈ లైట్ కోసం చెప్తాం ఏంటి? ఎవరి స్తోత్రం కలుగుతుంది కాక. ఆ ప్యానల్ కోసం చెప్తావా? కాబట్టి ఎక్కువ నువ్వు గంటలు ప్రార్థన. ఈ ఫోన్లో వచ్చాక బాగా ప్రార్థన చెడిపోయింది అందరికీ. ఈ టీవీలు, సినిమాలు, మొగల్ రేకులు, చిన్నారి పెళ్లి కూతురు, కార్తీక దీపం, అన్ని కొంపల్లో దీపం ఆపేస్తుంది కానీ ఆ దీపం అవుతలేదు. అన్ని కొంపల్లో దీపం ఆపేస్తుంది. ఇంకేంటంటే ఈ మధ్యన ఏదో కొత్తగా వచ్చిందంటే ఒక ఆయన అన్నాడు, అయ్యగారు గుప్పెంత మాస అన్నాడు. ఎక్కువైపోయింది. ప్రార్థన పోయింది కుటుంబాల్లోంచి. సాతానుడు ఏం దొంగిలించిపోయాడు? ప్రార్థన పట్టుకుపోయాడు, దేవుడితో సావాసం పట్టుకుపోయాడు. కాబట్టి ఆ 2 వచనాలు చెప్పాడు, ఎవరైతే ప్రార్థన చేయరో వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. ఎవరైతే ప్రార్థిస్తారో, దేవునికి దగ్గరగా ఉంటారో, సంఘానికి దగ్గరగా ఉంటారో, గంటల తరబడి ప్రార్థన చేస్తారో వారు రాబోచున్న ఉగ్రత నుంచి తప్పించు వారై ఉన్నారు. స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని ప్రజలారా, నేను ముగింపులోకి వస్తున్నాను. అందరూ చాలా శ్రద్ధగా వినండి. పంచభూతములు విక్కడమైన వేండ్రముతో ఏమైపోయే ఒక భయంకరమైన ఉగ్రత దినం ఈ లోకమంతటి మీదకి రాబోతుంది. నీ ఆస్తి నిన్ను తప్పించలేదు, నీ బంగారం నిన్ను తప్పించలేదు, నీ వెండి నిన్ను తప్పించలేదు. యేసుక్రీస్తు వారు నిన్ను తప్పిస్తారు. అలా నువ్వు తప్పించబడాలంటే తప్పకుండా 5 పనులు చేయాలి. ఇలా చూస్తున్నారా? మొట్టమొదటిగా ఎవరైనా సరే ఎక్కడికి రావాలి? దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్క వలె నాటబడిన బిడ్డగా ఉండాలి. 2, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందడానికి, యేసు రక్తములో కడగబడ్డానికి ఇష్టపడిన బిడ్డగా మారిపోవాలి. 3, పరిశుద్ధాత్మతో నింపబడిన బిడ్డవై నీ శరీర కార్యాలు, శరీర కోరికలు చంపే బిడ్డగా మారిపోవాలి. 4వది, సంఘములో ఎవరి హద్దులలో వారు ఉంటే మంచిది. 5వ మాట, ఎక్కువగా యేసయ్య రాకడనే ఎదురు చూస్తున్న బిడ్డవై ఆత్మలో మూలుగుతూ ఎల్లప్పుడూ ప్రార్థన, అప్పుడప్పుడు ప్రార్థన కాదు, ఎల్లప్పుడూ ప్రార్థనతో కన్నీటితో మనం సాగిపోయి జరగబోయే భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించబడి మనుష్య కుమారుడు ఎదుటి నిలబడినట్లు ఆ పోలికను, ఆ స్వరూపాన్ని, ఆ స్వభావాన్ని ప్రార్థనలో మనమందరము సంపాదించబడునముగాక. ముగింపులోకి వచ్చాను బిడ్డలారా. నిన్ను నన్ను విడిపించడానికి, నిన్ను నన్ను తప్పించడానికి, ఆ భయంకరమైన నరక శిక్ష నుంచి విడిపించడానికి, ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి నిలువెల్లా కరిగిపోయాడు. 264 రకాల ముండ్లు కిరీటముగా చేసి యేసయ్య తల మీద పెట్టి కర్రతో దొప్పను కొడితే ఆ ముండ్లు కస్సుమని దిగి రక్తం బడబడ కారిపోతుంది. యేసయ్య సొగసు కోల్పోయాడు, స్వరూపాన్ని కోల్పోయాడు. 700 మంది రోమ సైనికులు పోని యేసయ్య ముఖంపై నమ్ము వేస్తే ఆకాశానికి భూమికి మధ్యలో
మండు టెండలో 3 మేకుల పైన వేలాడుతూ తన పరిశుద్ధ రక్తాన్ని కాచాడు. ఒక మాట, సహోదరుడా, సహోదరి, అలా మన కోసం శ్రమపడిన యేసయ్య కోసం మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచిద్దాం. అందరూ లేచి నిలబడదాం. ఎవరోనన్నా కాదన్నా నేడు రేపు యేసయ్య రాబోతున్నాడు. ప్రభు సన్నిధిలో నేడు రేపు యేసయ్య రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నిద్రే ప్రభు సన్నిధిలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హృదయాలు తెరిచినట్టు చేయించు. ఏం చేశానయ్యా నీ కోసం బ్రతుకునిచ్చావని, ఒకరినైనా ఒకనైనా రక్షించడా, నీకై వెలిగించడా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం చేశానయ్యా నీ కోసం నిన్ను చూచావని, ఒకరినైనా ఒకనైనా చెప్పకూడదు పదమా, రక్షించడా, నీకై వెలిగించడా. ఒకరినైనా ఒకనైనా రక్షించడా, నీకై వెలిగించడా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం చేశానయ్యా నీ కోసం నిన్ను చూచావని. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటనిచ్చావయ్యా, నాకు బ్రతుక నేర్పావని. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటనిచ్చావయ్యా, నాకు బ్రతుక నేర్పావయ్యా. నిన్నే ఇచ్చిన నిన్నే నేను కనపరచనా, నిన్నే ఎదిరించనా. నిన్నే ఇచ్చిన నిన్నే నేను కనపరచనా, నిన్నే ఎదిరించనా. ఇప్పటికైనా నీ కోసం కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ పనులు వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ పనులు వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, సామయ్య నీ కోసం నీవు నన్ను చూచావని. ఒకరినైనా ఒకనైనా రక్షించనా, నీకై వెలిగించనా. ఒకరినైనా కన్ను మూసుకుని చెప్పగలదు. రక్షించనా, నీకై వెలిగించనా. బంధము అనుబంధము, అనుబంధము, అనుబంధము విడదీయగలరా ఎవరైనానో మరి ఏదైనానో. విడదీయగలరా ఎవరైనానో మరి ఏదైనానో. రాజా 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 యేసు రాజా, రాజా 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 యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా. రామాలలోను రాగాలు కురిపించిన అనుబంధము, 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 అనుబంధము విడదీయగలరా ఎవరైనానో మరి ఏదైనానో. రాజా 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 యేసు రాజా.
యేసు రాజా రాజా యేసు రాజా యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము ఒక బలమైన దేవుడి ఒక బలమైన దేవుడి అభిషేకం ఒక్కొక్కరి మీద బలముగా దిగి వస్తుండగా రాబాల శబాల పిల్లలు రేబల శబాల పిల్లలు ఆమె ఆమె మానవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచిన రెండు చేతులు పైకి యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా ఇంకా ఎంత లోక సంబంధమైన కార్యకలాపాలు భయంకరమైన ఉగ్రత లోకమంతటి మీదకి ప్రభావించి ఉండగా నీ ఆస్తిని తప్పించిన చలమా తమ్ముడు యేసయ్యా నా యేసయ్యా అందుకోమా స్తోత్రార్పణ ఆసీనుడవగు మా స్తుతులపై ఆరాధన స్తుతి ఆరాధన యేసు ఆరాధన స్తుతి చాలా మంది కన్నీరు విడుస్తుంది నీ కన్నీటిని ప్రభు చూస్తుంది ఇంకా నువ్వు దేవుడి సన్నిధికి రాకుండా